మీరంతా రోబో సినిమా చూసే ఉంటారు కదా. రోబో సినిమాలో అక్కడ వసీకరణ్ సైంటిస్ట్గా నటించినటువంటి రజనీకాంత్ ఒక రోబోని ఆర్మీకి అందించాలనుకుంటాడు. ఆ తర్వాత నుంచి పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. నిజంగానే బార్డర్లో గస్తీ కాసేటువంటి వాళ్ళు మాన్యువల్గా కంటే కూడా రోబోని డిప్లాయ్ చేస్తే ఎలా ఉంటుందనే రకంగా కొన్ని దేశాలు కూడా డిసైడ్ చేశాయి, కొన్ని దేశాలు కూడా ఆలోచిస్తూ ఉన్నాయి. అంతలోనే యుక్రెయిన్ డైరెక్ట్గా రోబోల రంగంలో దించింది. యుక్రెయిన్ రష్యా యుద్ధంలోకి ఇప్పుడు రోబోలు ఎంట్రీ ఇచ్చాయి. ఉక్రెయిన్ తమ రోబోలని గస్తీ కాసేందుకు అక్కడ పనిలో పెట్టడమే కాకుండా ఏకంగా రష్యాకు సంబంధించిన సైనికులని కూడా నిర్బంధించింది. అయితే ఇక్కడ మన సినిమాలో చూసినట్టుగా ఎగ్జాక్ట్గా మానవ రూపంలో ఉన్నటువంటి రోబోలు కాదు ఇవి, గ్రౌండ్ రోబోట్స్. అంటే ప్రతిదీ కూడా మెషిన్ గన్స్, వాటంతటవే యాక్టివ్ అవుతూ ఉంటాయి, వాటంతటవే శత్రువులను పసిగడుతూ ఉంటాయి, వాటంతటవే పేల్చేస్తూ ఉంటాయి. ఇలా ఉక్రెయిన్ గ్రౌండ్ రోబోట్స్ని రంగంలోకి దించింది. అయితే మానవ రహిత సైనిక ఆపరేషన్లో ఉక్రెయిన్ ఈ నిర్ణయం తీసుకొని రష్యాకి బిగ్ షాక్ ఇచ్చింది. సైనిక స్థానంలో తొలిసారిగా యుద్ధ రంగంలోకి రోబోలను డిప్లాయ్ చేసింది. మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ బాక్స్లో కింద కనబడుతున్నటువంటి ఆ విజువల్, ఎస్ అది రోబోనే. దాంట్లో మ్యాన్ ఉండరు, ఒక మనిషి ఉండరు. ఎస్ ట్యాంకర్ రోబోస్గా చెప్తూ ఉంటారు. సో అవన్నీ కూడా దాంట్లో మనుషులు ఎవరు కూడా ఉండరు, వాటంతటవే గస్తీ కాస్తూ ఉంటాయి. ఎదురుగా ఒక శత్రువు కనబడ్డాడంటే పేల్చేస్తూ ఉంటాయి. అక్కడ ఇంట్రెస్టింగ్గా మనకి ఇక్కడ ఒక నిజంగానే శత్రు దేశాలు కనుక దాడి చేసినా మన వైపుగా నష్టం తక్కువ, ఎందుకంటే మనుషులు చనిపోరు, కేవలం మెషిన్స్ మాత్రమే అవి పాడైపోతాయి. నిజంగా మళ్ళీ ఒకటి రెడీ చేసుకోవచ్చు అంటే రెడీ చేసుకోవచ్చు. అటువంటి విధంగా రోబోట్స్ని తయారు చేసి రష్యాకి షాక్ ఇచ్చింది. ఏకంగా రష్యా సైన్యాన్ని కూడా బందీలుగా తీసుకుందట ఈ రోబోలు. ఉక్రెయిన్ రోబోలు రష్యన్ సైనికుల్ని బందీలుగా తీసుకున్నాయట. రోబోలు డ్రోన్ల ద్వారా రష్యా బలగాన్ని అటు ఉక్రెయిన్ నిర్బంధించినట్టు తెలుస్తోంది. తూర్పు ఉక్రెయిన్లోని కర్గివ్ ప్రాంతంలో రోబోలు దాడులు చేస్తూ ఉన్నాయి. రష్యన్ బంకర్ పైన దాడి చేసి ఆ బాంబులతో బంకర్లని పేల్చేశాయి. రోబోలకి రష్యన్ సైనికులు లొంగిపోయినట్టు తెలుస్తోంది. మీరు చూస్తున్న విజువల్స్లో ఒకసారి మీకు ఫుల్గా ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఆ విజువల్ గమనించండి. అదంతా ఒక యుద్ధ ట్యాంకర్లా కనబడుతోంది. బహుశా లోపల ఎవరైనా మనుషులు ఉన్నారంటే పొరపాటు పడ్డాడు. చూడండి ఇక్కడ రోబో డాగ్స్, వీటిని రోబో డాగ్స్ అంటూ ఉంటారట. చూడండి, ఎస్ రోబో డాగ్స్ కూడా ఉన్నాయి. చూసారు కదా, వాటంతటవే వెళ్తూ ఉంటాయి, శత్రువుని పసిగడుతూ ఉంటాయి, శత్రువుని ఏకంగా నిర్బంధిస్తూ ఉంటాయి కూడా. చూడండి, వాళ్ళ లోపల సీసీటీవీ కెమెరాస్ ఉంటూ ఉంటాయి. ప్రతి రోబోలో కూడా ఓ కెమెరా ఉంటుంది. కనీసం అది రోబో అని కూడా మనం పసిగట్టలేం. ఆ కెమెరా చాలా పక్కాగా పనిచేస్తూ ఉంటుంది. అవతల వైపుగా శత్రువు వచ్చాడంటే చాలు. చూడండి, ఇక్కడ రెండు విజువల్స్ మీకు కనిపిస్తున్నాయి రోబోసే. ఇది ఏకంగా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి అక్కడి ఇంటెలిజెన్స్ సంస్థ HUR అఫీషియల్గా తన వెబ్సైట్లో విడుదల చేసినటువంటి విజువల్స్ అన్నీ కూడా. రైట్ సైడ్లో మీరు చూస్తోంది ఒక రోబో డాగ్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఒక రోబో ట్యాంకర్. సో రోబో డాగ్స్ అండ్ రోబో ట్యాంకర్స్, రోబో డ్రోన్స్, వీటన్నిటి కూడా మాన్యువల్గా కాదు ఆటోమేషన్తో పనిచేస్తూ ఉంటాయి. ఈ ఆటోమేషన్తో పనిచేసినటువంటి ఈ అస్త్రాలను ఉపయోగించి ఇప్పుడు రష్యాకి చుక్కలు చూపిస్తోంది ఉక్రెయిన్. రష్యా సైన్యాన్ని నిర్బంధిస్తోంది. రష్యాకి చూడండి ఎంతలా పర్ఫామ్ చేస్తున్నాయో. అచ్చం ఒక మనిషిలాగే పనిచేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా వాటిని పసిగడడం కూడా కొంత కష్టమే, బికాస్ అవి అవసరమైతే ఆత్మాహుతి డ్రోన్లుగా ఆత్మాహుతి దాడులు కూడా చేసుకుంటూ ఉంటాయి. అటువంటి విధంగా ఇక్కడ ఒక వ్యక్తి క్యారీ చేస్తున్నాడు, అదొక రోబోనే. అక్కడికి వెళ్ళి దాన్ని ఆన్ చేయగానే ఇక దాన్ని పని మొదలు పెట్టేస్తోంది. ఎంత దూరమైన వెళ్ళిపోయి అక్కడ శత్రువుని హతమార్చే ప్రయత్నం ఈ డ్రోన్లు చేస్తాయి. అయితే ప్రస్తుతం ఈ డ్రోన్లని ఉక్రెయిన్ వాడుతోంది. రష్యా పైన దాడులకి ఉక్రెయిన్ ఈ డ్రోన్లను ఉపయోగిస్తుంది. ఒకసారి మీరు ఆ విజువల్స్ చూడండి. రైట్, ప్రస్తుతానికి మీరు విజువల్స్ గమనిస్తుంటే విజువల్స్ చూడండి, చాలా పక్కాగా మానవరహిత డ్రోన్లని ఉపయోగించి ఉక్రెయిన్ రష్యా నిర్బంధించేస్తోంది. ఏకంగా ఆ డ్రోన్ల విజువల్స్ చూస్తున్నారు కదా, ఆ విజువల్స్లో మీరు గమనిస్తే ప్రతిదీ కూడా ఆటోమేషన్తో వర్క్ చేసేదే. అక్కడ మాన్యువల్గా ఏమీ ఉండదు. అవతల వైపుగా శత్రువు ఉన్నాడనేటువంటి విషయాన్ని కనుక ఈ ఆటోమేషన్ రోబోస్ పసిగడితే ఇక అంతే సంగతి. సో గత కొన్ని ఏళ్ళుగా చర్చలు జరుగుతున్నాయి, ఆర్మీలోకి రోబోస్ ఎందుకు తీసుకురాకూడదనేది. ఏకంగా ఉక్రెయిన్ ప్రవేశపెట్టింది. రష్యా ఎత్తులని చిత్తు చేయడానికి ఉక్రెయిన్ ఈ ప్రయత్నం చేస్తోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఏకంగా డ్రోన్లు ఎంట్రీ ఇచ్చాయి. కొన్నేళ్ళుగా చర్చలు అయితే ఉన్నాయి. నిజంగా యుద్ధరంగంలోకి ఆటోమేషన్ రోబోస్ కనుక దిగితే కొంత నష్టం తగ్గించవచ్చు, బికాజ్ డైరెక్ట్గా మనుషులు చనిపోయేటువంటి సంఖ్య తగ్గుతుంది. కాబట్టి డ్రోన్స్ని, ఈ యొక్క ఆటోమేషన్ రోబోట్స్ని ప్రవేశపెట్టాలని నాకు ఆలోచనలు అయితే ఉన్నాయి. కొన్ని సినిమాలు కూడా వచ్చాయి వాటి రూపంలో. కానీ ఏకంగా ఉక్రెయిన్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు అద్భుతంగా రష్యన్ బంకర్ని పేల్చేస్తున్న రష్యన్ సైనికులను కూడా నిర్బంధిస్తున్నారు. ఎలా చూడాలి? రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఏకంగా టెక్నాలజీని ఉపయోగించి ఉక్రెయిన్ చేసినటువంటి దాడిని రష్యా ఎలా అడ్డుకోబోతోంది? అంటే గతంలో మనం చూసాం రోబోలు అనేటువంటిది
మానవ రహితంగా పనిచేయడానికి చాలా ఈజీ వే కనిపెట్టినటువంటి పరిస్థితి. దాంట్లో రోబోటిక్ సర్జరీస్ చేస్తా ఉన్నారు, ఇంట్లో పనులు చేస్తా ఉన్నారు. మనం చేసే పనులు చాలా తేలికవుతాయి రోబోల వల్ల. ఇదంతా పక్కన పెడితే యుద్ధ రంగంలో కూడా రోబోలు రావడం అనేటువంటిది ఒక కొత్త శకానికి నాంది పలికినట్టుగానే దీనికి ప్రస్తుతం ఈ ఉక్రెయిన్ దేశం దీనికి వేదిక అయింది. రష్యాకి సంబంధించినటువంటి సైనికులని టార్గెట్ చేయడానికి రోబోలను మొదటిసారి ప్రపంచంలోనే ఫస్ట్ టైం యూజ్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. దీంట్లో ప్రధానంగా ఈ ఆపరేషన్ ఎలైట్ థర్డ్ సెపరేట్ అసాల్ట్ బ్రిగేడ్ అనేటువంటి వాళ్ళు నిర్వహించారు. దీనికి సంబంధించిన బ్రిగేడ్ నిర్వహించింది. 2 రోబోలు రష్యన్ బంకర్లపై దాడి చేస్తున్నటువంటి విజువల్స్, బాంబులతో పేల్చేసినటువంటి విజువల్స్, సైనికులనే వాళ్ళను బందీలుగా చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఫ్యూచర్ లో యుద్ధం అంతా కూడా మానవులకు నష్టం జరగకుండా కేవలం రోబోల వారీగా ఆస్తి నష్టాలు, వారి సైనిక సంపత్తిని నష్టం చేసేటువంటి విధంగా ఈ దాడులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. డ్రోన్ల రూపంలో, ఈ రోబో రూపంలో ఈ దాడులతో ఫ్యూచర్ లో యుద్ధం రూపురేఖలే మారిపోయే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది జరుగుతున్నటువంటి తీరు. సో మొత్తానికి ఇది ఫస్ట్ టైం ప్రపంచంలోనే రోబోల ద్వారా ఈ రకంగా దాడికి దిగడం అనేటువంటిది ఉక్రెయిన్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. ఉక్రెయిన్ డ్రోన్ రోబోటిక్స్ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున విస్తరించి ఫ్యూచర్ లో ఈ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా దీని ద్వారా బయటపడే కనిపిస్తా ఉంది. సో మొత్తం ఫ్యూచర్ లో రోబోలతో యుద్ధం జరిగే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఈ సిచ్యువేషన్ చూస్తుంటే. రైట్ మధు. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోకి రోబోలు రంగ ప్రవేశం చేశాయి. దీని ద్వారా అవతల వైపుగా ఉన్న శత్రువు యొక్క ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని ఎక్కువగా మనం తీసుకోవచ్చు. వాళ్ళలో ఆ నష్టం కూడా వాటిల్లుతూ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో మన వైపుగా ఇప్పుడు ఉదాహరణకు ఉక్రెయిన్ డ్రోన్లు వాడుతోంది. అంటే ఇక్కడ 10 మంది చేసే పని ఒక రోబో చేస్తోంది. అంటే ఇక్కడ రోబోకి నష్టం వాటిల్లి రోబోని పేల్చే ప్రయత్నం అటు అవతల వైపుగా రష్యా చేసినా కూడా కొంత నష్టం తక్కువ. బికాజ్ మనుషులు బతికే ఉంటారు. మనుషులు బతుకుంటే ఇంకా 10 రోబోలు తయారు చేయొచ్చు, 10ల సంఖ్యలో రోబోలు రావచ్చు. కొంత ఆర్థికంగా ఆ రోబోలు తయారు చేయడం కోసం డబ్బులు వెచ్చించాల్సిన అవసరం ఉంటుందేమో. కానీ ఉక్రెయిన్ ఇప్పుడు డ్రోన్లను, ఆటోమేషన్ రోబోస్ని, అటు రోబో డాగ్స్ని, రోబో ట్యాంకర్స్ని ప్రయోగించడం చేత రష్యాలో చాలా తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటుగా రష్యా సైన్యాన్ని కూడా 10 మంది చేసే పని ఒక్క రోబో చేస్తుంది. 10 వైపులుగా నలుదిక్కులుగా కాపుగాస్తుంది. ఒక మనిషి ఉన్నాడంటే డెఫినెట్గా మిలిటరీ మనం తగ్గడం కాదు, మిలిటరీ ఉన్నటువంటి ఆ సోల్జర్స్ కానివ్వండి, మిలిటరీలో పనిచేసే ఆర్మీ పర్సన్స్ కానివ్వండి ఒకవైపుగా చూస్తూ ఉంటారు. కానీ ఇది 360 degrees ఫాలో చేస్తూ ఉంటుంది. బికాస్ ఇట్స్ ఆటోమేషన్, సెన్సార్ సిస్టమ్ ఉంటుంది ఆ రోబోకి. సో ఎటువైపు నుంచి వచ్చేటువంటి శత్రువును కూడా పసిగట్టి చంపేయగల సామర్థ్యం ఈ రోబోలకు ఉంటుంది. 10 మంది చేసే పని ఒకరే చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఉక్రెయిన్ డ్రోన్ల ప్రయోగం ద్వారా రష్యాని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రష్యాకి ఏకంగా బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఇంకో విషయం ఇంట్రెస్టింగ్, ఇక్కడ ఉక్రెయిన్ ఆ స్థాయిలో డ్రోన్లని, ఆటోమేషన్ రోబోస్ని ప్రయోగిస్తుందనంటే దీని వెనుక డెఫినెట్గా అమెరికా హస్తం, నాటో దేశాల హస్తం డెఫినెట్గా ఉంది. మరి ఇప్పుడు దీనికి రష్యా సమాధానం ఏముండబోతోంది? ఏకంగా ఈ డ్రోన్లని, మానవరహిత సైనిక డ్రోన్లని ఇప్పుడు ఎలా రష్యా ఆట కట్టించబోతోంది? రష్యా సైనికుల్ని ఇప్పుడు ఆల్రెడీ డ్రోన్ల ఈ యొక్క రోబోల మధ్య ఉన్నటువంటి నిర్బంధించబడినటువంటి ఆ రష్యా ఆర్మీని ఎలా విడిపిస్తోంది, ఆ బలగాల్ని ఎలా నిర్బంధాల నుంచి బయటికి తీసుకొస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో తూర్పు ఉక్రెయిన్లో కర్గివ్ ప్రాంతంలో ఈ రోబోలు దాడులు చేస్తూ ఉన్నాయి. రష్యన్ బంకర్ల పైన దాడి చేసి ఈ బంకర్లను పేల్చేస్తూ ఉన్నాయి ఉక్రెయిన్ రోబోలు. సో ప్రస్తుతానికి ఈ దాడులపైన తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యా కూడా అసలు ఇప్పుడు ఆ ఆటోమేషన్ రోబోస్ని ఎలా కంట్రోల్ చేయాలన్నటువంటి దాంట్లో తీవ్రంగా నిమగ్నమై ఉంది. ప్రస్తుతానికి ఈ రోబోస్ని, ఆటోమేషన్ డ్రోన్స్ని రష్యా ఎలా తిప్పికొడుతుందో చూడాలి. డెఫినెట్గా అమెరికా అండ్ నాటో దేశాల హస్తం అయితే 100% దీని వెనుక ఉందనేది మాత్రం ప్రపంచ దేశాలకి చాలా స్పష్టంగా అర్థమవుతోంది.